ముందుగా మేషరాశి ఈ రాశి వారికి రెండో వారం ఎలా ఉండబోతుందో మనం చూసినట్లయితే వీరికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఉండే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అలాగే ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉండును. సేవక మూలకమైనటువంటి అభివృద్ధి వీరికి ఉండగలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వారి యొక్క సహకారం వీరికి లభించగలదు. మరియు వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, కుంకుమార్చన చేసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. రావాల్సిన ధనం చేతికి అందడం ద్వారా గృహంలో వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు కూడా ఉండగలవు. వీరికి పాదాలకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. అనవసరంగా కొన్ని విషయాలకే తిరుగుట, త్రిపుట, శ్రమలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. గురువుల పెద్దల యొక్క సలహాలు, సూచనలు పాటించడం మంచిది. అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి ధనము కాస్త తిరిగి రావడం అనేటువంటిది కష్టదాయకంగా ఉండగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి ఆరాధన, అమ్మవారికి ప్రమాణాన్ని నివేదించడం మంచిది. మిథున రాశి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటే జరగగలదు. స్త్రీల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అలాగే సౌందర్య సాధనాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. శుభమూలక ఖర్చులు ఉండగలవు. స్నేహితుల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పఠించినా లేక శ్రవణం చేసిన మంచిది. కర్కాటక రాశి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి రిపేర్లు, గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అలాగే స్త్రీలతో అకారణమైనటువంటి వివాదాలు సంభవించగలవు. సౌఖ్యం తగ్గగలదు. మనశ్శాంతి తక్కువగా ఉండును. వృత్తి వ్యాపారాదుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క ఆరాధన, మధుర పదార్థాలు లేని వారికి దానం చేయడం మంచిది. సింహరాశి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి స్త్రీల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దగ్గర బంధువుల యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం, తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం జరగగలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వీరికి లభించగలదు. మరియు వారి నిమిత్తం కొన్ని ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి కుంకుమార్చన వంటివి చేసుకోవడం మంచిది. కన్యారాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరి యొక్క సప్తమ స్థానానికి పాపార్గలం పట్టడం ద్వారా జీవిత భాగస్వామికి అనేక విధమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. అలాగే అనవసర ఖర్చులు ఎక్కువగాను, ముఖ్యంగా వృత్తి వ్యాపారాల రీత్యా కొన్ని ప్రయాణాలు, రుణములు వంటివి చేసే అవకాశం కలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి నీరసం, నిస్సత్వం వంటివి అనారోగ్య సమస్యలు వేధించగలవు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విశ్వనాథ అష్టక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం మంచిది. తులారాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే
రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాల్లో కొన్ని అపవాదులు కూడా ఎదుర్కొనే అవకాశం కలదు. అలాగే శుభమూలక ఖర్చులు అధికమగును. గురువులు పెద్దలతో భేదాభిప్రాయాలు ఉండగలవు. అలాగే కొన్ని జరిమానాలు పెనాల్టీలు వంటివి కట్టవలసి వచ్చును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లలితాదేవి యొక్క ఆరాధన, లలితా చాలీసను పఠించడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేయవారికి కూడా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు, వారికి కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం అయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం ఒడిదుడుకులు సంభవించుట, నీరసం, నిస్సత్వం వంటి ఫలితములు ఇచ్చును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి 4వ వారం అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఉండగలవు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. ధనురాశి వారికి ఇక 2వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వీరికి లభించగలదు. ప్రభుత్వ రీత్యా కొన్ని జరిమానాలు, పెనాల్టీలు వంటివి కట్టవలసి వచ్చును. ప్రభుత్వ అధికారులతోనూ పెద్దలతోనూ కొన్ని భేదాభిప్రాయాలు వీరికి ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. మకర రాశి ఇక 2వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి 6వ స్థానంలో శుక్ర సంచారం ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. గురువుల పెద్దల యొక్క సహకారం తగ్గగలదు. వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. సంతానరీత్యా కొన్ని ప్రణాళికలు అనేటువంటివి వేసుకున్నప్పటికీ కూడా అవి కార్యరూపం దాల్చడంలో కొంత సమయం పట్టే అవకాశం కలదు. భూమి తదితర వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి ఇక 2వ వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తూ 5వ స్థానంలో శుక్ర సంచారం వలన విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి ఖర్చులు అధికంగా ఇచ్చును. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండగలవు. కమ్యూనికేషన్లో రంగంలో ఉండేటువంటి వారికి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చిన తమ యొక్క వాక్ ప్రభావంలో కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవికి వడమాల సమర్పించినట్లయితే మంచిది. మీనరాశి ఇక 2వ వారం విషయానికి వచ్చినట్లయితే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి వంటివి కొనుగోలు చేయటందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. స్నేహితుల సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ప్రభుత్వ వ్యవహారాలు కూడా అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది.